రైట్, ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బెట్టింగ్ యాప్ కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కాసేపట్లో న్యాయస్థానం విచారించనుంది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామలపై కేసు నమోదైంది. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఇటు యాంకర్ శ్యామలపై కూడా కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి యాంకర్ శ్యామల ప్రస్తుతం హైకోర్టు అయితే ఆశ్రయించింది. ముఖ్యంగా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ కు సంబంధించి తనపై వేసిన ఎఫ్ఐఆర్ ని ఏదైతే క్వాష్ చేయాలంటూ కూడా ఏదైతే హైకోర్టు అయితే ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో హైకోర్టులో కూడా ఈ కేసుపై విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణ పోలీసులు కూడా ఉక్కుపాదం మోపుతున్నారు అనే విషయం కూడా మనకు తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్నారో వాళ్ళపై ఇప్పటికే కేసులు అయినాయి. ఇందులో కొంతమంది ఇప్పటికే విచారణ కూడా హాజరయ్యారు, మరికొంతమంది ఇంకా విచారణకైతే హాజరు కాలేదు. ప్రస్తుతం ఇందులో కొంతమంది ఇప్పటికే ఏదైతే విచారణకు సంబంధించి కొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో కూడా ప్రస్తుతం వాళ్ళు ఎక్కడున్నారో అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇదే తరహాలోనే యాంకర్ శ్యామల కూడా ఏదైతే నోటీసులు జారీ చేశారు విచారణకు హాజరవ్వాలని, కానీ యాంకర్ శ్యామల మాత్రం ప్రస్తుతం హైకోర్టు ఆశ్రయించడంతో కూడా తనపై వేసిన ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించింది. ఇప్పుడు హైకోర్టులో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో దీనిపై ఏదైతే విచారణ కొనసాగనుంది. దుర్గా, థ్యాంక్ యూ కుమార్.